ఈ వీడియోలో పిల్లలకు, పెద్దలకు ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ చూపిస్తున్నాను. అదే శంకరపాళి అండి. ఇది కొన్ని చోట్ల శక్కరపార అని కూడా అంటారు ఈ స్వీట్‌ని. కరెక్ట్ ప్రాసెస్‌లో చేయకపోతే గనక ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. లేదంటే గట్టిగా వచ్చేస్తాయి ఈ శక్కరపారాలు. అలా కాకుండా రావాలి అంటే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్‌లో పక్కా కొలతలతో చిన్ని చిన్ని టిప్స్‌తో ఈ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగాను, క్రంచీగాను, గుల్లగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఒక కప్పు కొలత అంటూ పెట్టుకోండి. ఆ 2 కప్పుల మైదా పిండికి గాను ఒక 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వని తీసుకోవాలి. అదే బొంబాయి రవ్వ అంటారు కదండీ అది. ఈ బొంబాయి రవ్వ లావుగా ఉంటే గనక మిక్సీ పట్టుకొని వేసుకోండి. చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ముప్పావు కప్పు దాకా చక్కెర పొడిని వేసుకోవాలి. మనం తీసుకున్న మైదా పిండికి ఈ చక్కెర సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. చక్కెరపాళీలు గట్టిగా వచ్చేస్తాయి. పావు టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ పిండిలోకి నెయ్యి గాని, డాల్డాను గాని మాత్రమే వాడాలండి. నూనె వాడకూడదు. పావు కప్పు బాగా వేడి చేసుకున్న నెయ్యి గాని, డాల్డా గాని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముందుగా స్పూన్‌తో కలుపుకోండి ఇలా. ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది గదా! అలా పిండి మొత్తం కలిసేదాకా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి. ఆ తర్వాత చేత్తోను ఇలా పిండిని క్రష్ చేస్తూ కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ ఇలా క్రష్ చేస్తూ కలుపుకోవాలి. పిండి బ్రెడ్ పొడిలాగా రావాలండి. ఈ పిండి బైండింగ్ కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే ఇలా పిండి ముద్ద చేసామంటే ఇలా ముద్ద అవ్వాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే క్రష్ అవ్వాలి ఇలా. ఇలా వచ్చిందంటే పిండి పర్ఫెక్ట్‌గా ఉందని అర్థము. ఇలా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు చెప్పే టిప్ చాలా ఇంపార్టెంట్ అండి. నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి, చక్కెర కూడా వేసాం కదా! గట్టిగా కలుపుకోవాలి పిండిని. మరీ మెత్తగా చపాతీ పిండిలాగా కాకుండా గట్టిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిని. ఇక్కడ పిండిని గనక మనం మెత్తగా కలిపేసామంటే శక్కరపార సరిగ్గా రాదండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. పిండికి బాగా ప్రెషర్ అప్లై చేస్తూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే పర్ఫెక్ట్‌గా ఉంది అని మనకెలా తెలుస్తుంది అంటే ఇలా మధ్యలో చీల్చితే చూడండి ఇలా లేయర్లు రావాలి. పిండి ఇలా లేయర్లుగా వచ్చింది అంటే పర్ఫెక్ట్‌గా పిండి కలిసింది అని అర్థము. ఒకవేళ పిండి ఇలా లేయర్లుగా రాలేదు అని అంటే ఇంకొకసారి మళ్ళీ ప్రెషర్ ఇస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకున్నామంటే పిండి పర్ఫెక్ట్‌గా కలుస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక్క 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మరీ ఎక్కువసేపు పిండి నానాల్సిన పని లేదండి. మరి ఎక్కువగా పిండి నానింది అంటే పర్ఫెక్ట్‌గా రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం నానబెట్టుకున్న పిండిని మరొక్కసారి నీట్ చేసుకొని అందులోంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని మిగతా పిండిని మళ్ళీ అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చపాతీ కర్రకు నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చూడండి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని పిండి ముద్దను ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి. ఈ పిండికి కింద పొడి పిండి వేయాల్సిన పని లేదండి. ఇది స్మూత్‌గానే వచ్చేస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తూ రోల్ చేసుకుంటే శక్కరపారాలు గుల్లగాను, క్రంచీగాను వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేస్తూ, ప్రెస్ చేస్తూ ఇలా ఒక చిన్న సైజు చపాతీలాగా చేసుకోండి. థిక్‌నెస్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఉండాలండి. చూడండి ఈ థిక్‌నెస్ ఉండాలి. ఈ మందంతో చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదు. మరీ పల్చగా ఉండకూడదు. ఇలా రోల్ చేసుకున్న పిండిని నైఫ్‌తో గానీ, పిజ్జా కట్టర్‌తో గానీ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్‌లో మనం కట్ చేసుకోవచ్చు. కానీ శక్కరపారాలు క్యూబ్స్‌లోనే ఉంటాయండి. క్యూబ్స్‌లోనే శక్కరపారాలు బావుంటాయి. ఇలా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండిని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము.
ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న క్యూబ్స్ ను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూద్దాము. ఒక చిన్న క్యూబ్ వేసి ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్కి సరిపడేన్ని క్యూబ్స్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి పక్కకు తీసుకుందాము. ఇలా స్ట్రైనర్లో పక్కకు తీసుకున్న వాటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి మార్చుకుందాము. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఈ క్యూబ్స్ ఆయిల్ని అస్సలు పీల్చవండి. మళ్ళీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మిగతా క్యూబ్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. క్యూబ్స్ ఆయిల్లోకి వేసిన తర్వాత ఆయిల్లో నుండి వాటంతటవే పైకి తేలుతాయండి. అలా పైకి తేలినప్పుడు గరిటె పెట్టి కలపాలి. అప్పుడే మంటను కూడా హై ఫ్లేమ్లోకి మార్చుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లో టు హై ఫ్లేమ్ మార్చుకుంటూ మొత్తం క్యూబ్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, క్రిస్పీ క్రిస్పీ క్రంచీ క్రంచీ శంకరపాళి రెడీ అయిపోయాయి. చూడండి, నేను చెప్పిన ఈ కొలతలతో ఈ టిప్స్తో ఫాలో అయ్యి శంకరపాళి చేశారంటే క్రిస్పీగాను క్రంచీగాను గుల్లగా వస్తాయండి. ఇవి 1 నెల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మూతగల డబ్బాలో ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా టీ టైమ్ స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోయి క్రంచీ క్రంచీ క్రిస్పీ క్రిస్పీ శంకరపాళీలను ప్రిపేర్ చేసేయండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి, వీడియోని ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.